హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తూర్పుగోదావరి రుచులు. ఈరోజు నేను ఇంట్లో సున్నుండలు తయారు చేస్తానండి. మా అమ్మమ్మ నేర్పిన సున్నుండలు ఇవి. ఇది మాకు పొలం నుంచి వచ్చిన మినువులు అండి. ఇది నేను మినపప్పుకని చేసుకున్నాను. ఈ మినువులతో సున్నుండలు చేసి చాలా బాగుంటాయండి. ఆ కనిపిస్తున్న చెంబుతో 2 చెంబులు తీసుకున్నానండి. నేను సున్నుండలో అవి పొయ్యి మీద పెనం పెట్టుకుని బాగా ద్వారగా వచ్చే వరకు వేపుకున్నాను. అవన్నీ కూడా నేను ఫ్యాన్ గాలికి చల్లారి పెట్టుకున్నానండి. అందులో కొంచెం బియ్యం, ఒక 4 యాలక్కాయలు వేసుకున్నానండి. ప్లేట్లో చల్లారి పెట్టుకున్నాను. బియ్యం 4 యాలక్కాయలు యాడ్ చేసుకున్నానండి. మిక్సీ జార్లో వేసుకుని ఇవన్నీ కూడా నేను పిండిలా మిక్సీ పట్టుకున్నానండి మెత్తగాను. తర్వాత దాంతోనే ఒక చెంబున్నర బెల్లం వేసుకుని ఆ పిండిలో కలుపుకొని మిక్సీ ఆడుకున్నానండి. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఓన్గా మనకు పొలంలో పడిన మినపగుళ్ళు కదండి ఇవి. నెయ్యి కొంచెం కాస్తాను, వేడిగా నెయ్యి కాస్తే సున్నుండ ఉండగా బాగా వస్తుందని. ఇంకా మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చండి. ఇది ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ మేడ్ నెయ్యి అండి. ఇది చిన్నపిల్లలు ఉన్నారు కదా, నేను ఇంట్లోనే తయారు చేసుకుంటాను ఈ నెయ్యిని నేను. అలా జీడిపప్పు కూడా పైన పెట్టానండి, పిల్లలు తింటారని. మీలో ఎవరికి ఎంతమందికి సున్నుండలు అంటే ఇష్టమో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంట్లో వీలైనంత వరకు కొంచెం వరకు ఇంట్లో చేసుకుందామండి. బయట కొనుక్కుని పిల్లలు పెట్టే కన్నా మనం ఓన్గా తయారు చేసుకుంటే